అందరికీ నమస్కారం అండి. సాయి సుజాత బీబీ ఛానల్ కి స్వాగతం. ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఇదే కొన్ని ప్రాంతాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారండి. గోరు చిక్కుడు అంటారు, మొటికాయలు అంటారు, చౌడేకాయలు అంటారండి. ప్రాంతాన్ని బట్టి అలా పిలుస్తారు. అలాగే ఫ్రైకి కాంబినేషన్ గా రసం ఉంటే బాగుంటది కదండి. అందుకని ఈరోజు సింపుల్ గా ఈజీగా క్విక్ గా చేసుకునే ఒక రసం ఐటమ్ చూపించాలి అనుకుంటున్నానండి. ఈరోజు ఈ రసము అలాగే ఈ గోరు చిక్కుడుకాయల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గోరు చిక్కుడుకాయల ఫ్రైకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి. దీనికోసం నేను ఒక 1/4 kg గోరు చిక్కుడుకాయలు తీసుకున్నాను. అవి ఫస్ట్ బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకుంటారండి. ఒక్కొక్క గింజ వచ్చేలాగే కట్ చేసుకుంటారు. అది మన ఇష్టం అండి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని కుక్కర్లో వేసి వాటర్ వేసుకొని అందులో దానికి సరిపడా కాస్త ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 విజిల్ వచ్చేదాకా విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమాటో, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఫ్రైకి పౌడర్ రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక 2 స్పూన్ల కొబ్బరి, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని బరకగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపాయలు, ఉద్దిపాయలు, జీలకర్ర, ఆవాలు అన్ని వేసుకొని తర్వాత ఆనియన్, మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా టాస్ చేసుకొని టమాటా, మనం పెద్దది ఒకటి కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా వేసుకొని అది కాస్త బాగా మెత్తపడేదాకా వేయించుకోవాలి. అది అలా వేగిన తర్వాత అందులో దానిలోకి సరిపడా ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాము. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడు ముక్కల్ని అందులో వేసుకుంటాము. ఇప్పుడు మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకుంటాము. అలాగే మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, కొబ్బరి, ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి అంతా ఒకసారి బాగా వెజిటబుల్కి, ఆ గోరుచిక్కుడుకాయకి పట్టే విధంగా మొత్తం మనము కలయదిప్పుతాము. అంతేనండి. ఇప్పుడే ఒకసారి ఉప్పు కారాలు చూసేసుకొని దించేసుకుంటే సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయల ఫ్రై రెడీ అయినట్లే. ఇప్పుడు దీని కాంబినేషన్గా రసం, సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక రసము ఇప్పుడు చేసుకుందాము. ముందుగా ఒక 3 టమాటాలు ముక్కలుగా కోసుకొని వాటర్లో వేసుకొని ఒక ఉసిరికాయ అంత చింతపండు అందులో వేసి నాననివ్వాలి. అది నానిన తర్వాత బాగా వాటిని చిదుముకోవాలి. చూపిస్తున్నాను కదా అలా. బట్ ఆ టమాటా తొక్కు ఉంటుంది కదా, మనం పారేయకూడదు, పక్కన పెట్టుకోవాలి. తిరగబాతలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని పౌడర్ చేసుకుంటాం. మెత్తని పౌడర్ చేసుకుంటాము రసంలో వేయడం కోసము. ఈ జీలకర్ర మిరియాల పౌడర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. అది మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం ఇంకా తొందరగా చేసుకోవచ్చు ఈ పౌడర్ ఉంటే. కాబట్టి సరిపడా చేసుకుంటే ఇందులోనే వెల్లుల్లి, ఈ పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేయండి బరగ్గా. లేకపోతే పౌడర్ తీసి పక్కన పెట్టి వెల్లుల్లి మిక్సీకి వేసుకోండి, లేకుంటే దంచుకోండి, అది మీ ఇష్టము. తర్వాత బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కాస్త ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట్లాడాక వెల్లుల్లి ఒక 8-9 రెబ్బలు వేసుకోండి. ఎందుకంటే వెల్లుల్లి వేస్తేనేనండి రసం ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది, గుమ్మగుమ్మలాడుతూ. ఒక 8-9 వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు దంచి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి టాస్ చేసుకోండి. కొత్తిమీర వేస్తేనేనండి గుమ్మగుమ్మలాడుతూ బాగుంటుంది ఫస్ట్లోనే. తరువాత ఆ పిప్పి మిమ్మల్ని పక్కన పెట్టుకోమన్నా కదా, అది కూడా వేయించేయండి. తర్వాత మనము తీసి పెట్టుకున్న రసము, చింతపండు టమాటా రసం అందులో వేసేసి ఇందులో 1/4 స్పూన్ ధనియాల పొడి, కొంచెమేనండి, 1 పించ్ పసుపు కలర్ కోసము, 1 స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పెప్పర్ పౌడరు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అంతా ఒకసారి కలుపుకొని పులుపు, ఉప్పు, కారాలు ఒకసారి చూసుకోండి. అవి సరిపోతే ఒక ఉడికిన తర్వాత దించేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన రసం, గుమ్మగుమ్మలాడే రసం రెడీ అయినట్లేనండి. మీరు చేసుకొని ఫ్రైని, ఈ రసాన్ని కాంబినేషన్గా తీసుకొని
టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.